మా మమ్మీ మిద్దె మీద వచ్చేసి మంచిగా మొక్కలు పెట్టింది, దేవుడికి పువ్వులు పెట్టుకోవడానికి. రోజ్ ఫ్లవర్ చెట్టు చూడండి ఎన్ని రోజెస్ చూసిందో. మా మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టం, అందుకే ఇట్లా అన్నీ పెంచింది. జామ చెట్టు కూడా బకెట్లో పెట్టినాం, చిన్న దాంట్లో టబ్బులో. ఇది వచ్చేసి చామంతి చెట్టు, మంచిగా పూసింది చూడండి పూలు, చామంతి పూలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఏమో కొత్త మొక్కలు పెట్టింది ఏంటో మనం ఇంకా రాలే, పెద్ద అయితే తెలుస్తుంది. ఇవన్నీ ఫ్లవర్ చెట్టే. ఈ మామిడి చెట్టు పెద్దగా అయిపోయింది చూడండి, చిన్న బకెట్లో పెట్టినాం, ఇంత పెద్దగా అయిపోయింది చూడండి. మేబీ ఇంకా 2 years అట్లా కాస్తుండొచ్చు. ఇప్పుడు 2 years అయింది. అది నార్మల్, అది తిని పెట్టిన మొలుస్తుంది కదా, తిన్నాక పడేసిన పండుతోటి వచ్చిన చెట్టు అన్నట్టు, హైబ్రిడ్ ఏం కాదు. యాపిల్ చెట్టు పెట్టింది మా మమ్మీ, చూసి ఎంత బాగుందో. సో యాపిల్ చెట్టు అనేది ఇక్కడ ఉండనే ఉండదు, మీరు గూగుల్లో కూడా చూసుకోవాలి. యాపిల్ చెట్టు సేమ్ ఇట్లే ఉంటుంది. చాలా కష్టపడి పెంచుతున్నాము, 2 years అయిపోయింది. ఇది కూడా ఇంకా అసలు ఆకులు ఉండవు, కొన్ని ఉంటాయి ఆకులు, అక్కడక్కడ ఉంటాయి. మళ్ళీ ఇక్కడనేమో దానికి పూలు పెట్టినాం, మళ్ళీ దేవుడికి కూడా దింపుకోవడానికి. ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు, చిప్పల పండు. ఇంకా ఇది కూడా కాస్తుంది, ఈసారి కాస్తుంది, మొగ్గలు వేస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి గ్రేప్స్, ఇది తీగ వాడుతుంది. ఇది కూడా కాసింది లాస్ట్ టైం, ఒకటే గోల్ వేసింది. ఈ నిమ్మ చెట్టు, ఇది కూడా ఇంకా కాయలేదు, మేబీ ఇది కూడా ఇంకో 2 years పడుతుండొచ్చు. ఇట్లా అన్ని ఫ్లవర్స్ మంచిగా. అట్లది మా తోట చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఖర్జూర చెట్టు. మొన్న చిన్న బకెట్లో ఉండే, ఫుల్ ఎయిర్లన్నీ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి తీసి మళ్ళీ వేరే బకెట్లో పెట్టింది మమ్మీ. ఖర్జూర చెట్టు ఇది. వచ్చే శంఖం పూలు శివుడికి చాలా ఇష్టం.